మన మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మందుల నరేందర్, గోలపల్లి నారాయణ గారు మరియు మాజీ మన గ్రామ సర్పంచులు వేదిక మనవి. నా పేరు జగదీష్, మాజీ మంత్రి పడగలే. నేటి సమావేశానికి అధ్యక్షత వహించిన మన శాసనసభ్యులు శ్రీ హరి ముద్రాజన్న గారికి మరియు త్వరలో జరగబోయే ఎంపీ ఎలక్షన్ అభ్యర్థి విజయధరణి అన్నగారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ, అలాగే ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క గ్రామస్థాయి లీడర్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఇంతకుముందే మన అయ్యగారు చెప్పినట్లు లీడర్లు కార్యకర్తలకు సంస్థానాలు నిర్వహించడం జరిగింది. అది కూడా అందరి ప్రతి ఒక్క గ్రామస్తులు గ్రామంలో లీడర్లు కార్యకర్తలు ఎక్కిపోతున్నారు. మా గ్రామంలో సమస్య ఏంటంటే మాకి కొంత ఊరికి పొలాలకు వెళ్ళే రోడ్డు ఒకటి ప్రాబ్లం అది. అలాగే నీళ్లు మొన్న బోర్ వేయడం జరిగింది, ఆ బోర్లో కొన్ని వచ్చింది. అలాగే ఇంకొక బోర్లు వేయాలని మనం నడుస్తున్నాము. అలాగే గత ఇదే చంద్రబాబు విజయ గారు దాదాపు 2012 అంతకంటే ప్లాస్టిక్ వల్ల చాలా ఇల్లు నిర్ణయం అవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇల్లు కూడా కొన్ని ఇల్లు పడిపోయినాయి. అవి కూడా మన సమావేశంలో అన్న సహకారంతో డిప్యూటీ గారికి ఉత్తమ్ కుమార్ గారికి కొన్ని అప్లికేషన్ రాసి ఇవ్వడం జరిగింది. వీలైనంత వరకు మా గ్రామానికి దాదాపు అప్పుడు ఆ రోజులోనే 300 ఇళ్ళ పైన హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చి సర్వే చేసి ఈ నీళ్లు డ్యామేజ్ అయినవి మీకు వస్తే పెద్ద మొత్తాలు నూరుకి ఇల్లుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ఏ ఒక్కరు కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక రూమ్ ఇవ్వలేదు, ఇంకా పిల్లలు ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పునాలక్ష్మి పథకాల వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. కానీ అప్లికేషన్ ఉన్నలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మన అన్న కార్యకర్త పార్టీ అవసరం లేదు, నిజంగా లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వమని చెప్పారు. కాబట్టి మా గ్రామంలో నిజంగా లబ్ధి పొందే లబ్ధిదారులకి ఎంతమంది ఎంతమందికి ఇంద్రం వీళ్ళు మంజూరు చేయాలని ఈ సభలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కార్యకర్త ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.